నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గీతికా బరపురెడ్డి గారు రచించిన డెత్ సీక్రెట్ ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. వర్షిణి ఫోనుని అందరి ఫోన్లను సైలెంట్లో పెట్టించాడు శైలేంద్ర. ఆమె తండ్రి చంద్రకాంత్ నుండి ఒక మిస్డ్ కాలు నోటిఫికేషన్ కనిపించింది. తండ్రికి ఫోన్ చేసింది వర్షిణి. బేబీ, హౌ ఆర్ యూ? అట్నుంచి పలకరించాడు చంద్రకాంత్. నైనీని ఎవరు మర్డర్ చేశారో తెలిసింది డాడ్. హీ ఫైండ్ ఇట్. నైనీ లవర్ నిహిరే తనని షూట్ చేశాడు డాడ్. ఇన్స్పెక్టర్ శైలేంద్ర నిహిర్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఇట్స్ వెరీ షాకింగ్ డాడ్ అని దుఃఖంతో గద్గదమవుతున్న గొంతుతో గబగబా చెప్పింది. కూల్ బేబీ, నువ్వు బాధపడకు. నైనీని చంపినవాడు దొరికాడు. వాడికి తగిన శిక్ష పడుతుంది. నైని ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మ శాంతిస్తుంది అన్నాడు చంద్రకాంత్. ఎస్ డాడ్, బట్ నైని నిహిర్ని లవ్ చేస్తోంది. తను ఎంతగానో ప్రేమిస్తున్నవాడే తనను చంపేశాడు. దుఃఖాన్ని ఆపుకోవటానికి ఎటో చూస్తూ చెప్పింది వర్షిణి. నువ్వు వర్రీ అవ్వకు బేబీ, నేను శైలేంద్రతో మాట్లాడతాను. టేక్ కేర్. హంతకుడు దొరికేశాడు. ఇక నైని విషయం వదిలి, నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. టేక్ కేర్. నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను, ఓకేనా? బాయ్ అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు. ఒక్క క్షణం అలా ఉండిపోయింది వర్షిణి. స్కూటీ ఫ్రంట్ డిక్కీలో నుంచి వాటర్ బాటిల్ తీసి కొంచెం మంచినీళ్ళు తాగింది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. అటు నుండి మోక్షిత్. హలో అంది నీరసంగా. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది. హాయ్ డార్లింగ్, ఏమైంది? ఫోన్ చేస్తుంటే ఆన్సర్ ఇవ్వట్లేదు. క్లాసులో ఉన్నావా? మోక్షిత్ అడిగాడు. నో మోక్షిత్, నిహిర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. యా, మర్చిపోయాను. నిహిర్ని శైలేంద్ర ఇంట్రాగేట్ చేస్తాడని చెప్పావు కదా. ఓకే, ఏమైంది? నయని మర్డర్కి సంబంధించి నిహిర్ ఏమైనా హింట్స్ ఇచ్చాడా? ఆత్రంగా అడిగాడు మోక్షిత్. హింట్స్ ఇవ్వటం కాదు, హంటర్ వాడి గొంతు పెగల్చుకుంటూ చెప్పింది. వాట్? నయనిని నిహిర్ మర్డర్ చేశాడా? షాక్తో నమ్మలేనట్టుగా అన్నాడు మోక్షిత్. అవును, నేను కూడా నమ్మలేకపోతున్నాను. కానీ వాడే మర్డర్ చేశాడు. నిహిర్ 10 days బ్యాక్ గోవా వెళ్ళి గన్ కూడా కొన్నాడని చెప్పాడు ఇన్స్పెక్టర్ శైలేంద్ర. నిహిర్ని, వాడి రెండో లవర్ జియాని ఇప్పుడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు చెప్పింది. అవునా? ఆలోచనలో పడ్డాడు. నైని సెల్ ఫోన్ తీసుకున్నావు కదా, అందులో కిల్లర్ గురించి ఏమైనా క్లూస్ తెలిసాయా? అనుమానంగా అడిగింది. నో, తన ఫోన్లో ఎటువంటి డౌట్ఫుల్ ఫోన్ కాల్స్ లేవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి. ఎక్కడున్నావు అడిగాడు. నేనా, నిహిర్ ఇంటి దగ్గరే ఉన్నాను. లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పి తను ఉన్న లొకేషన్ని మోక్షిత్కి పంపింది. సరే, అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఫోన్ కాల్ కట్ చేశాడు మోక్షిత్. సరిగ్గా 10 నిమిషాలకు మోక్షిత్ బైక్ వేగంగా దూసుకొచ్చి వర్షిణి ముందు ఆగింది. అప్పటికే ఆమె కనసుతో ఫోన్లో మాట్లాడుతూ నిహిర్ ఇంట్లో జరిగిన దాన్నంతా వివరించి చెప్తోంది. మోక్షిత్ని చూడగానే నేను మళ్ళీ ఫోన్ చేస్తానే, బాయ్ అని కనసుతో ఫోన్ కాల్ కట్ చేసింది. తళుక్కుమనే తెల్లటి కళ్ళు, నల్లటి దట్టమైన కనుబొమ్మలు, మెరిసే చందమామ లాంటి రంగు, వెడల్పోయిన భుజాలు, ఎంతో అద్వితీయమైన ఆకర్షణీయమైన ఫిజిక్ ఆమెది. ఆమెను చూసి మెస్పనైజ్ అవుతూ ఇంప్రెసివ్గా చూస్తూ ఉండిపోయాడు మోక్షిత్. ఇప్పుడు ఒంటికి అద్దినట్టుగా టైట్గా ఉన్న కాఫీ కలర్ టాపు, లేత నీలం రంగు యాంకిల్ జీన్స్ వేసుకుంది. ఆ మోడ్రన్ డ్రెస్లో ఆమె ఫిజిక్ మరింత అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. చిన్న క్లిప్పు పెట్టి వదిలేసిన ఒత్తైన జుట్టు గాలికి స్వేచ్ఛగా ఎగురుతూ మొహం మీదకు పడుతోంది. మొహంపై పడుతున్న ముంగురుల్ని చేత్తో వెనక్కి తోస్తూ అలా నడిచి మోక్షిత్ బైక్ దగ్గరకు వచ్చింది వర్షిణి. ఆమెను చూడగానే మోక్షిత్ కళ్ళు తళుక్కుని మెరిశాయి. నీతో అర్జెంటుగా చాలా మాట్లాడాలి. మీ హాస్టల్ రూమ్కి వెళ్దామా అన్నాడు. స్టూపిడ్, సీరియస్గా చూస్తూ అంది. పోనీ నా రూమ్కి వెళ్దామా? స్టూపిడ్ స్టూపిడ్ అంటూ అతని మీదకు చేతిని ఎత్తింది. నా రూమ్ కంటే ఫీల్ అవుతావని ముందు నీ రూమ్కి వెళ్దామని అడిగాను. మరైతే నీకు అబ్జెక్షన్ లేని ఏదైనా ప్రైవేట్ ప్లేస్ చెప్పు, అక్కడికి వెళ్దాం అన్నాడు. ఎందుకు, కిస్ పెట్టడానికా? అసలు ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలా అడుగుతున్నావు ఇంత డైరెక్ట్గా? అందుకు కాదు వర్షిణి, నిజంగా అందుకు కాదు. నీతో మాట్లాడాలి. కమాన్, బైక్ ఎక్కు అన్నాడు. నిజంగానేనా? మరి నా స్కూటీ ఎక్కడ పెట్టను? అనుమానంగా అంది.
ఇది నిహిర్ ఇల్లే కదా, పార్కింగ్ ఖాళీగా ఉంది, ఇక్కడ పెట్టు, మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు అన్నాడు. క్షణం తర్వాత వర్షిణిని అతడి బైక్ వెనకెక్కించుకుని మళ్ళీ బైకును రైలు ముందుకు దూకించాడు. సరిగ్గా అదే సమయానికి పోలీస్ కమిషనర్ భార్గవరామ్కి ఫోన్ చేశాడు శైలేంద్ర. సార్, నైని లహర్ నిహిర్ని, అతడి సెకండ్ లవర్ జియా అనే అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నాను, ఇప్పుడే స్టేషన్కి తీసుకువెళ్తున్నాను ఇన్ఫామ్ చేశాడు. ప్రూఫ్స్ ఏం దొరికాయి? క్యూరియస్గా అడిగాడు భార్గవరామ్. నిహిర్ నైనీల మధ్య వచ్చిన క్లాషెస్ సార్. ఆ క్లాషెస్తో సెకండ్ లవర్ జియా లింక్ అయి ఉంది. నైని మర్డర్ జరిగే ముందు నిహిర్ గోవా వెళ్ళాడు. గోవా వెళ్ళిన విషయాలు, అతడితో పాటు వెళ్ళిన వాళ్ళ డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా వాటిని కవర్ చేస్తూ చాలా అబద్ధాలు చెప్తున్నాడు సార్. నిహిర్ గోవాలోనే ఇల్లీగల్ రివాల్వర్ కొని ఉంటాడు. జియా నిహిర్లను కస్టడీలోకి తీసుకుని గట్టిగా ఇంటరాగేట్ చేస్తే ఏదో ఒక నిజం బయటకు రావచ్చు. వాళ్ళిద్దరిని ఇప్పుడు స్టేషన్లో కూర్చోబెట్టి మొత్తం కక్కిస్తాను అన్నాడు. క్యారియాన్, కేర్ఫుల్గా డీల్ చేసేలేంద్రా. మనం ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. బీ కేర్ఫుల్. హంతకుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి లాంగ్ షాట్తో నైనీని షూట్ చేశాడు. అదే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చంద్రకాంత్ ఇంట్లోని ఫుటేజీలను అరెస్ట్ చేశాడు అన్నాడు కమిషనర్. అవును సార్, నేను ఇక్కడ నిహిర్ జియాలను ఇంటరాగేట్ చేస్తాను. మీరు చంద్రకాంత్ గారి ఇంట్లో డిలీట్ అయిన ఫుటేజీల గురించి మన సైబర్ క్రైమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి సార్. ఆ ఫుటేజీల్లో క్లూస్ ఏమైనా దొరకవచ్చు అనిపిస్తుంది అన్నాడు శైలేంద్ర. నేను ఆల్రెడీ మాట్లాడాను శైలేంద్ర, వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారు. నువ్వు కూడా త్వరగా ఇంటరాగేషన్ ఫినిష్ చెయ్యి. ఇక్కడ నాకు డీజీపీ గారి ప్రెషర్ ఎక్కువైపోతుంది. నువ్వు నిహిర్ను తీసుకువెళ్ళే లొకేషన్ ఏదో చెప్పు. నేను ఆ ఏరియా స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు నీకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తారు చెప్పాడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ భార్గవరామ్. ష్యూర్ సార్ అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి ఏరియా లొకేషన్ని షేర్ చేశాడు శైలేంద్ర. తర్వాత కొద్దిసేపటికి క్యాబ్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. నిహిర్ని జియాని తీసుకుని శైలేంద్ర పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. శైలేంద్ర తీసుకొచ్చే హత్య కేసు నిందితుల కోసం అప్పటికే స్టేషన్లో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు. శైలేంద్రకు విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. శైలేంద్రతో మాట్లాడుతూనే ఆ స్టేషన్లోని ఇంటరాగేషన్ రూమ్ను అతడికి చూపించాడు. శైలేంద్ర సిగ్నల్ ఇవ్వడంతో స్టేషన్ కానిస్టేబుల్స్ నిహిర్ని ఇంటరాగేషన్ రూమ్లోకి తీసుకొచ్చారు. ఆ రూమ్ను చూడగానే నిహిర్కి ఒళ్ళంతా చెమటలు పడుతూ అప్పుడు మొదలైంది అతడిలో ఒక్కసారిగా భయం. అదే సమయానికి మోక్షిత్ బైక్ ఒక హోటల్ ముందు ఆగింది. బైక్ మీద నుంచి దిగింది వర్షిణి. పార్కింగ్లో బైక్ పెట్టి ల్యాప్టాప్ బ్యాగ్ని భుజానికి క్రాస్గా వేసుకుని వర్షిణి వంక రమ్మన్నట్లుగా చూశాడు. అతడి వైపు విచిత్రంగా అనుమానంగా చూసింది వర్షిణి. మోక్షిత్ వెంట లిఫ్టులోకి ఎక్కింది. మోక్షిత్ నేరుగా 401 రూమ్ ముందుకు తీసుకొచ్చి డోర్ లాక్ తీస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయింది. ఏయ్, హోటల్ రూమ్ ఎప్పుడు తీసుకున్నావు? నాకు ఒక్క మాట ముందు కూడా చెప్పలేదు. నేను రాను అంది. నీ హాస్టల్ రూమ్కి వెళ్ళొద్దు, నా రూమ్కి వద్దు. మరి మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అందుకే నువ్వు స్కూటీ పార్క్ చేస్తున్నప్పుడు ఓయోలో రూమ్ బుక్ చేశా అన్నాడు. అది నాకు ముందు చెప్పాలి కదా, దెబ్బలాడుతున్నట్టుగా అంది. నేను నిన్నేమి చెయ్యను డియర్, అట్లీస్ట్ టచ్ కూడా చెయ్యను, ఓకేనా? నా దగ్గర కాక్ సాక్స్ కానీ డ్రగ్స్ కానీ మత్తు మందులు కానీ ఏమీ లేవు. నీకు అంత డౌట్ ఉంటే నన్ను మొత్తం చెక్ చేసుకో. నా ఫోను, ఈ ల్యాపి, నా గ్యాడ్జెట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకో అన్నాడు. అయినా సరే నేను నీతో రూమ్లోకి రాను పంతంగా అంది. ప్లీజ్ వర్ష, కమాన్, మనం ఇలా దెబ్బలాడుకోవటం ఎవరైనా చూస్తే మనల్ని మొగుడు పెళ్ళాలనుకుంటారు అన్నాడు. అతని మాటలకు పక్కున ఒక్కసారి గట్టిగా నవ్వేసింది. నిజంగానే చుట్టుపక్కల వెళ్తున్న వాళ్ళిద్దరిని వింతగా చూసుకుంటూ వాళ్ళ రూమ్స్లోకి వెళ్తున్నారు. వర్షిణి, అందరూ మనల్ని విచిత్రంగా చూస్తున్నారు, ప్లీజ్ కమాన్ వర్షిణి బతిమాలాడు. సరే అయితే ఒక కండిషన్, మా డాడీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. మా డాడీ ఓకే అంటే నేను వస్తా అంది. ఓకే, మీ డాడ్ నెంబర్ ఇవ్వు అని అసలు ఏమాత్రం వెనుకడకుండా అతడి ఫోన్లో డైల్ ప్యాడ్ తీశాడు. మోక్షిత్ ఇంత స్పీడ్గా ఓకే అంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే తండ్రి ఫోన్ నెంబర్ చెప్పింది. ఆమె చెప్పిన నెంబర్కి ఫోన్ చేశాడు మోక్షిత్. ఫోన్ స్పీకర్లో పెట్టు వెంటనే అంది. ఆహా, ఊరంతా వినపడేలా మైక్ పెట్టించనా? కామెడీగాని నవ్వాడు. సరిగ్గా అటువైపు నుంచి హలో అన్నాడు వర్షిణి తండ్రి చంద్రకాంత్.
హలో అంకుల్, నేను మోక్షిత్తును. అదే మీతో బెంగళూరుకి ఫ్లైట్లో. ఓకే ఓకే, గుర్తుపట్టారా? ఏం లేదు అంకుల్, జస్ట్ చిన్న వర్క్ మీద వర్షిణిని బయటకు తీసుకువెళ్తున్నాను. ఆ విషయం మీకు ఒకసారి చెప్దామని ఫోన్ చేశాను. హా, ఎస్ అంకుల్, తనే మీకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోమంది. నేను హాఫ్ అన్ అవర్లో తనని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ష్యూర్ అంకుల్, ఓకే థ్యాంక్స్ అంకుల్ అని చంద్రకాంత్తో చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు. స్టూపిడ్, హోటల్ రూమ్కి తీసుకువెళ్తున్నానని చెప్పకుండా ఏదేదో చెప్పి పెట్టేశావేంటి? దబాయిస్తూ అంది. మీ అమ్మాయిని హోటల్ రూమ్కి తీసుకువెళ్తున్నాను అంటే ఏ తండ్రైనా పంపిస్తాడా? అయినా నీ ఇంటెన్షన్ ఏంటి? నిన్ను నేను ఎక్కడికో తీసుకువెళ్ళాను అనే విషయం మీ డాడీకి తెలియాలి, అంతే కదా? నువ్వు సేఫ్టీగా రిటర్న్ అవ్వకపోతే ఈ ఫోన్ కాల్ ప్రూఫ్తో మీ డాడ్ నన్ను అరెస్ట్ చేస్తారు, అంతేనా అన్నాడు. అదేం కాదు, నీకెప్పుడు లేనిపోని స్టూపిడ్ థాట్స్ తప్ప మరేమీ రావా బుర్రలోకి అంటూ రూమ్లోకి అడుగుపెట్టింది. మోక్షిత్ కూడా రూమ్లోకి వస్తూనే డోర్ క్లోజ్ చేశాడు. అతగాడి వైపు అనుమానంగా చూసింది. ఇప్పుడు రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేశాను అన్న విషయం కూడా మీ డాడ్కి ఫోన్ చేసి చెప్పాలా? కుంటిగా అన్నాడు. ఏం అవసరం లేదులే, నీ మీద నమ్మకం వస్తోందిలే అని హోటల్ రూమ్ని పరికించి చూస్తూ సోఫాలో కూర్చుంది. అతడు కూడా వర్షిణి పక్కనే కూర్చుని బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ బయటకు తీసి ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టాడు. ఆ వెంటనే నీ ఫోన్ ఇవ్వు అన్నాడు. ఎందుకు అంటూనే హ్యాండ్ బ్యాగ్లో నుంచి సెల్ ఫోన్ తీసిచ్చింది. ఆమె ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేశాక మీ ఇంటి సీసీటీవీ కెమెరాస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చెయ్యి అన్నాడు. అనుమానంగా అతని మొహంలోకి చూసింది వర్షిణి. లోపల డౌట్ పడుతూనే తన ఫోన్లో సీసీ కెమెరా సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసింది. వెంటనే మోక్షిత్ తన ల్యాప్టాప్కి వర్షిణి సెల్ ఫోన్ని కనెక్ట్ చేశాడు. వర్షిణి సెల్ ఫోన్లో కనిపిస్తున్న 4 కెమెరాల వ్యూ ఇప్పుడు అతడి ల్యాప్టాప్లో పెద్దగా కనపడటం మొదలైంది. సీసీటీవీ సాఫ్ట్వేర్ను మినిమైజ్ చేసి ల్యాప్టాప్ స్క్రీన్ మీద నీడ్స్ ఫుటేజ్ అని ఉన్న ఐకాన్ను ఓపెన్ చేశాడు. ల్యాప్టాప్ స్క్రీన్ ఉన్నట్లుండి బ్లాక్ అయింది. స్క్రీన్పై ప్రత్యక్షమైన ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్లో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ఆల్గారిథం లింక్స్ను వరుసగా చెక్ చేస్తున్నాడు. అతడి చేతి వేళ్లు కీప్యాడ్ మీద చాలా వేగంగా కదులుతున్నాయి. వర్షిణి టీపై మీద ఉన్న వాటర్ బాటిల్ని ఓపెన్ చేసి కొంచెం మంచినీళ్ళు తాగింది. షార్ట్ కట్ కీస్ను ప్రెస్ చేస్తూ ఎంతో వేగంగా మెస్మరైజింగ్గా కదులుతున్న అతడి చేతుల్ని వింతగా విచిత్రంగా చూస్తోంది వర్షిణి. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న మెడికల్ స్టూడెంట్. అతడు కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్. ఇద్దరివి అసలు సంబంధమే లేని సబ్జెక్టులు. టైం చాలా వేగంగా నడుస్తోంది. ఏకదీక్షగా పనిలో పడిన మోక్షిత్ చాలాసేపటి తర్వాత తలెత్తాడు. వర్షిణి వైపు చూసి ఎగ్జైటింగ్గా నవ్వుతూ కమాండ్ డియర్ అన్నాడు. ఆసక్తిగా అతన్ని తాకుతున్నట్లుగా వచ్చి ల్యాప్టాప్లోకి చూసింది వర్షిణి. అంతే, షాక్తో ఒక్కసారిగా ముందుకు వంగి విభ్రమంతో ల్యాప్ డిస్ప్లేను మరింత క్లోజ్గా చూసింది. స్క్రీన్ మీద ప్లే అవుతున్నది సీసీటీవీ ఫుటేజ్. తన కారు ఇంట్లోకి వచ్చింది. కారు ఆగగానే డోర్ తీసుకుని తాను, నయని, కనసు కారులో నుంచి దిగుతున్నారు. నయని చనిపోయిన రోజు రాత్రి తమ ఇంట్లో డిలీట్ అయ్యాయి అనుకున్న ఫుటేజ్ ఇది. ఆ ఫుటేజ్ చూస్తూనే వర్షిణికి ఒక్కసారిగా మతిపోయింది. డిలీట్ అయిన తమ ఇంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఎలా తిరిగి వచ్చింది? ఇది ఎలా సాధ్యం? మోక్షిత తనని హోటల్ రూమ్కి బలవంతంగా తీసుకొచ్చింది ఎందుక? తమ ఇంటి సీసీటీవీ కంట్రోల్ని అతడికి షేర్ చేయడానికి ఎంత డౌట్ పడింది తాను. కానీ మోక్షిత్ ఎవ్వరూ చేయలేనిది చేశాడు. నయని మర్డర్ జరిగిన నైట్ డిలీట్ అయిన ఫుటేజీలను తిరిగి తనకిస్తున్నాడు. పట్టలేనంత ఎగ్జైట్తో, నమ్మలేనంత షాక్తో మోక్షిత్ ముఖంలోకి చూసింది వర్షిణి. ఆమె గుండెల నిండా ఏదో ఫీలింగ్. అకస్మాత్తుగా తన 2 చేతుల్ని అతడి మెడ చుట్టూ వేసి అతని చెంపపై గట్టిగా ముద్దు పెట్టింది. రెప్పపాటులో ఆమె చేసిన పనికి నిజంగానే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. మరుక్షణమే ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకొని గాఢంగా చుంబించాడు. సరిగ్గా అప్పుడే వర్షిణి ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. ఆ రింగ్ టోన్ శబ్దానికి హఠాత్తుగా అతన్ని వదిలించుకుంది. ఆ వెంటనే తన సెల్ ఫోన్ తీసుకొని చూసింది. కనసు ఫోన్ చేస్తోంది. కాల్ యూ లేటర్ అని కనసుకు మెసేజ్ పంపి మోక్షిత్ వైపు కొంచెం సిగ్గుగా చూసింది. థ్యాంక్ యూ అన్నాడు మోక్షిత్. సరిగ్గా అప్పుడే వర్షుని కూడా థ్యాంక్స్ అంది. థ్యాంక్స్ ఎందుకు? నాకు కిస్ ఇస్తావని నేను నీకు ముందే చెప్పినందుక? చిలిపిగా అడిగాడు. స్టూపిడ్, అందుకు థ్యాంక్స్ చెప్తానా? ఏమైందో తెలియని ఆ ఫుటేజ్ని నువ్వు తిరిగి తీసుకొచ్చినందుకు ఎగ్జైట్గా చెప్పి ల్యాప్టాప్లో ప్లే అవుతున్న ఫుటేజ్ను క్యూరియస్గా చూసింది.
మరి నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అడగవా అన్నాడు. ఎందుకు అని క్యాజువల్గా అడగబోయి అతడి వైపు చూసి, స్టూపిడ్, బలవంతంగా ముద్దు పెట్టేశావు. నువ్వు థ్యాంక్స్ చెప్పింది లిప్ లాక్కే అని నాకు తెలీదా అంటూ అతడి భుజం మీద చరిచింది. ఓ మై గాడ్, నువ్వు డామినేటింగ్గా నా మీద పడి నన్ను కిస్ చేయటం విత్ ప్లెజర్ అన్నమాట. నేను కిస్ చేయటం మాత్రం బలవంతమా? పట్టలేనంత షాకును నటిస్తూ అన్నాడు. యాక్టింగ్ ఆపి ఫుటేజులు చూద్దాంరా ఆతృతగా అంది. ఓకే ఓకే, మీ ఇంట్లో ఎన్ని గంటల నుంచి ఫుటేజ్ మిస్ అయింది అడిగాడు మోక్షిత్. రాత్రి 12 గంటల నుండి, వెంటనే చెప్పింది. ఫుటేజ్ని రాత్రి 12 గంటల టైం నుంచి ప్లే చేశాడు. ఇద్దరూ కాన్సన్ట్రేషన్తో ఫుటేజ్ చూడటంలో మునిగిపోయారు. అర్ధరాత్రి 1 గంట వరకు ఎక్కడా ఏమీ అనుమానాస్పదంగా లేదు. 1 గంట 10 నిమిషాలకు ఒక కారు వేగంగా ఇంట్లోకి వచ్చింది. ఆ కారును చూడగానే గుర్తుపట్టింది వర్షిణి. మేము పబ్బు నుంచి సరిగ్గా ఇంటికి వెళ్ళగానే నా కళ్ళ ముందు నుంచే ఈ కారు బయటకు వెళ్ళిపోయింది అంది. కారు ఎంటర్ అవ్వటం చూస్తున్నాం కదా, అందులో నుంచి దిగే వాళ్ళు ఎవరో నీకు తెలిసేమో చూడు అన్నాడు మోక్షిత్. ల్యాప్టాప్ స్క్రీన్ వంక దీక్షగా చూస్తోంది. కారు డోర్ ఓపెన్ అయింది. అందులో నుంచి డిటెక్టివ్ జావేద్ దిగాడు. అతడి వెనకే చంద్రకాంత్ పర్సనల్ సెక్రటరీ లిన్సీ కూడా దిగింది. ఇద్దరూ చంద్రకాంత్ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళెవరో తెలుసా అడిగాడు. ఆమె లిన్సీ డాడ్కి సెక్రటరీ, అతనెవరో తెలీదు చెప్పింది. తర్వాత ఇద్దరు మరింత తీక్షణంగా డిస్ప్లేలోకి చూస్తున్నారు. కొంచెంసేపటి తర్వాత జావేద్ లిన్సీ బయటకొచ్చారు. అతడు లిన్సీకి ఏదో చెప్పి మళ్ళీ వెనుతిరిగాడు. కానీ ఇంట్లోకి వెళ్లకుండా లాన్ వైపు నడిచాడు. లాన్లోని చైరు దగ్గరకు వెళ్ళి క్షణంలోనే తిరిగి కారు దగ్గరకు వచ్చాడు. వాడు లాన్లోకి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చేశాడు అనుమానంగా అడిగింది వర్షిణి. అప్పటికే మోక్షిత్ వీడియోలో ఆ వ్యక్తి ఉన్న పార్ట్ దగ్గర జూమ్ చేశాడు. ఇద్దరూ నిశితంగా చూశారు. హే, వాడు మీ ల్యాన్లో సీక్రెట్ కెమెరా పెట్టాడు ఒక్కసారిగా షాక్ అవుతూ అన్నాడు మోక్షిత్. లాన్లో సీక్రెట్ కెమెరానా, ఎందుకు అయోమయంగా అంది. ఐ డోంట్ నో అంటూ జూమ్ చేసిన పార్ట్ పిక్సెల్స్ను మరింత క్లారిటీ చేసి వెంటనే స్క్రీన్ షాట్స్ తీశాడు మోక్షిత్. ఆ స్క్రీన్ షాట్లో అనుమానాస్పద వ్యక్తి కెమెరా పెట్టడం స్పష్టంగా కనపడుతోంది. తర్వాత మళ్ళీ ఫుటేజ్ చుట్టం కంటిన్యూ చేశారు ఇద్దరు. వర్షిణి వాళ్ళ కారు రావటం, లిన్సీ వాళ్ళ కారు వెళ్ళిపోవటం తర్వాత చాలాసేపు అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. కానీ సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక చిన్న డ్రోన్ మెరుపు వేగంతో కదులుతూ చంద్రకాంత్ ఇంటి మెయిన్ డోర్ వైపు నుంచి వెళ్ళి చివరగా ఉన్న కిటికీ దగ్గర కొన్ని సెకండ్స్ తచ్చట్లాడి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ విండో ఉన్న రూమ్ ఎవరిది ఆతృతగా అడిగాడు మోక్షిత్. ఆ రూము మా డాడ్ది. ఎగురుతున్నది డ్రోన్ కదా, మిడ్ నైట్ టైంలో ఆ డ్రోన్ మా ఇంట్లోకి వచ్చిందేమిటి, ఏం జరిగింది మోక్షిత్ ఆదుర్దాగా అడిగింది. సంథింగ్ ఏదో జరిగింది తనలో తాను అనుకున్నట్టుగా పైకి అన్నాడు మోక్షిత్. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే నైని లేత పసుపు రంగు నైటీలో లాన్లోకి వస్తూ కనపడింది. ఫుటేజ్ వీడియోలో నైని ఉన్న పార్ట్ను మరింత జూమ్ చేశాడు మోక్షిత్. ఇప్పుడు ల్యాప్టాప్ డిస్ప్లేపై నైని ఇంకా పెద్దదిగా కనపడింది. నైనిని అలా ఫుటేజ్లో సజీవంగా చూడగానే వర్షినికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. నైని లాన్లో నుంచి కారు షెడ్ వైపుకు వెళ్ళబోతోంది. సరిగ్గా అప్పుడు ఏదో బలంగా తనను ఢీకొన్నట్టుగా అదిరిపడింది. ఏమైందో చూసుకునే లోపే ఆమె వేసుకున్న పసుపు రంగు నైటీ రంగు ఎర్రగా మారిపోయింది. నైని తన నైటీ వైపు చూసుకుంటూనే భయపడినట్లు అకస్మాత్తుగా ఇంటివైపు చూసి గట్టిగా అరిచింది. కానీ అదే క్షణం ఇంకొకసారి ఏదో ఢీ కొట్టినట్టుగా ఆమె శరీరం అంతా అదిరిపడుతూ ఉంటే ఉన్న చోటనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. తన కాలేజ్ ఫ్రెండ్ ఎంతో జోవియల్గా అందరినీ నవ్విస్తూ ఉండే నైనిని అలా చూస్తూ ఉంటే వర్షిని దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె పరిస్థితికి చాలా బాధ కలిగింది మోక్షిత్కి. వర్షిని భుజం చుట్టూ చెయ్యి వేసి గుండెల్లోకి తీసుకున్నాడు. ఫుటేజ్ ప్లే అవుతూనే ఉంది. లాన్లో హఠాత్తుగా లైట్ వెలిగింది. వర్షిని కనసు ఇద్దరూ నైనిని వెతుక్కుంటూ లాన్లోకి వచ్చారు. నైని కింద పడిపోయి కనపడగానే పరుగున వచ్చిన వర్షిని నైనిని కుదుపుతూ పిలుస్తోంది. ఆ ఫుటేజ్ను చూస్తూ మరింత వెక్కి వెక్కి ఏడ్చింది వర్షిని. ఆమె భుజం మీద చిన్నగా తడుతూ ఫుటేజ్ వీడియోని ఆపాడు మోక్షిత్. ఏయ్ వర్ష, ప్లీజ్ యాడోకు, ఈ ఫుటేజ్ నిన్ను ఇంత బాధ పెడుతుందని
నువ్వింత ఏడుస్తామని ఊహించి ఉంటే నేను అసలు వీటిని రికవర్ చేసేవాడినే కాదు. ప్లీజ్ ఏడవకు బుజ్జగింపుగా అన్నాడు. అతను ఓదారుస్తూ ఉంటే ఇంకా ఇంకా నయని గుర్తొచ్చి ఆమె దుఃఖం మరింత పెరిగింది. మోక్షిత్ ఒక క్షణం ఆమెనే చూశాడు. మరుక్షణమే ఆమె కళ్ళ మీద, నుదిటి మీద, బొగ్గల మీద చిన్నగా ముద్దులు పెట్టాడు. కొద్ది సెకండ్లకి ఆమె పెదవుల్ని సున్నితంగా చుంబించాడు. 2 క్షణాలకు దుఃఖంలో నుంచి తేరుకుంది వర్షిణి. గుండెల నిండా గాలి పీల్చుకొని అతడి వైపు చూసింది. ఫుటేజ్ని మళ్ళీ డిలీట్ చేసేస్తాను అన్నాడు. స్టూపిడ్ అలకగా అతన్ని కొట్టింది. ఈ ఫుటేజ్ని ఇప్పుడే డాడీకి మెయిల్ చేస్తాను అని తన సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. వెంటనే తన ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసింది ఆమె. వర్ష 1 సెకండ్ అన్నాడు హఠాత్తుగా మోక్షిత్. మీ ఇంట్లోని కెమెరాల సెక్యూరిటీ కంట్రోల్ మీ మమ్మీ, డాడీ, నువ్వు మీ ముగ్గురు చేతుల్లోనే ఉంది. కానీ మీ ముగ్గురికి తెలియకుండానే ఈ ఫుటేజ్లు ఎలా డిలీట్ అయిపోతాయి? అంటే మీ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పుండాలి. లేదంటే వేరే ఎవరో మీ సీసీటీవీ కంట్రోల్ని హ్యాక్ చేసి ఫుటేజ్లను డిలీట్ చేసి ఉండాలి అన్నాడు మోక్షిత్. ఓ మై గాడ్, హ్యాకింగా? అలా ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అంది. ఇట్స్ పాసిబుల్ వర్ష, కానీ అలా జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఏం జరిగింది అనేదే కనిపెట్టాలి. నైని సెల్ ఫోన్ మొత్తం సెర్చ్ చేశాను. ఎక్కడ అనుమానంగా ఏ క్లూ దొరకలేదు. మీ సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేసి ఫుటేజ్లు డిలీట్ చేసిన వాళ్ళు ఎవరే ఉండొచ్చు? దీర్ఘాలోచనతో కనుపమ్మల్ని దగ్గరకు ముడుస్తూ అన్నాడు. నిహిర్ కొంచెం ముద్దుగాడుమో. వాడి మెడికల్ సీట్ కూడా పెయిడ్ సీటు. నైనిని చంపి మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు హ్యాక్ చేసి డిలీట్ చేసేంత సీన్ వాడికి లేదు. సో నిహిర్ మర్డర్ చేయలేదు అని నాకు కూడా అనిపిస్తోంది అంది. అయినా కూడా మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నిహిర్ వాడుతున్న సెల్ ఫోన్ కాల్ డేటా రికార్డ్స్ చూడాలి ఏదో ఆలోచిస్తూ అన్నాడు. వాడు 1 కాదుమో 4 ఫోన్ నెంబర్స్ వాడుతున్నాడు చెప్పింది. వాటిని నాకు షేర్ చేయి, చూస్తాను. ఓకే, బట్ నువ్వు రిస్టోర్ చేసిన ఫుటేజీలను వెంటనే మా డాడీకి, భార్గవ్ అంకుల్కి పంపిద్దాము. అంతా వాళ్ళు చూసుకుంటారు అంది. నో వర్ష, మెయిన్ రూట్లోనే ఏదో తేడా ఉంది అని నాకు డౌట్గా ఉంది. అది క్లియర్ అయ్యే వరకు మీ డాడీకి ఫొటోజులు పంపకు అన్నాడు. మెయిన్ రూట్ అంటే? అర్థం కాక అడిగింది. సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూనే అతడు రికవర్ చేసిన ఫుటేజ్ను గూగుల్ డ్రైవ్లో భద్రపరిచాడు మోక్షిత్. ఆ వెంటనే అతడి బ్యాగ్లో నుంచి పెన్ డ్రైవ్ తీసి అందులోకి ఫుటేజ్లన్నీ కాపీ చేసి పెన్ డ్రైవ్ను వర్షణకి ఇచ్చాడు. జాగ్రత్త, నేను చెప్పే వరకు ఈ ఫుటేజ్ని ఎవరికి చూపించుకో అన్నాడు. థ్యాంక్స్ ఎలాట్ అంది వర్షిణి. థ్యాంక్స్ వద్దు నాకు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ లవ్ అన్నాడు. టైం ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. నాకు బాగా ఆకలిస్తుంది. పొద్దున కూడా నిహిర్ వాళ్ళ ఇంటికి వెళ్లే మూడ్లో ఏం తినబుద్ది కాక హాస్టల్లో ఏం తినలేదు గారంగా అంది. ఓకే ఓకే, రెస్టారెంట్ వరకు రాగలవా? ఎత్తుకుని తీసుకువెళ్ళనా అల్లరిగా అన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ మరుక్షణమే ఓయోలో రూమ్ వెకేట్ చేసి కిందకొచ్చి బైక్ ఎక్కారు. సాయంత్రం 4 గంటలైంది. పోలీస్ స్టేషన్ లాకప్లో హ్యాండ్ కఫ్స్తో కుర్చీలో బంధించబడి ఉన్నాడు నిహిర్. అతడి పెదవి అంచు పగిలి చిన్న రక్తపు చారిక కనపడుతోంది. నుదుటి మీద నీలంగా కమిలిపోయిన గాయం మచ్చుంది. ఒకవైపు దవడ పూరి మాదిరిగా పొంగి ఉంది. అయితే నైని నువ్వు మర్డర్ చేయలేదంటావు? సీరియస్గా అడిగాడు శైలేంద్ర. అవునన్నట్లు తల ఊపాడు నిహిర్. బయట కూర్చున్న అతడి గర్ల్ ఫ్రెండ్ జియాను ఇంటరాగేషన్ రూమ్లోకి రప్పించాడు శైలేంద్ర. మరుక్షణమే జియా ఆ రూమ్లోకి వచ్చింది. ఆమె నిహిర్ పక్కన కుర్చీలో కూర్చోగానే నిహిర్కి మాదిరిగానే జియా చేతులకు కూడా బేడీలు వేసింది ఆమెను లోపలికి తీసుకువచ్చిన లేడీ కానిస్టేబుల్. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునే అవకాశం లేకుండా మధ్యలో చెక్క పార్టీషన్ ఫ్రేమ్ను అడ్డుపెట్టారు. ఆ టేబుల్ ముందు వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చున్నారు శైలేంద్ర, ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు. నీకు నిహిర్కి లవ్ ఎప్పటి నుంచి? సూటిగా జియా వైపు చూస్తూ అడిగాడు శైలేంద్ర. 2 months నుంచి చెప్పింది జియా. నైని నిహిర్ లవ్లో ఉన్నారని తెలుసు నీకు, అయినా నిహిర్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేశావు అడిగాడు. నేను నిహిర్ని డిస్టర్బ్ చేయలేదు, లవ్ చేశాను. నాకు నిహిర్ అంటే చాలా ఇష్టం. నా లవ్ని నిహిర్కి ఎక్స్ప్రెస్ చేశాను, దట్స్ ఆల్. ఎంతో క్యాజువల్గా, అసలు భయం అనేది లేకుండా చెప్పింది జియా. సో నీకు నిహిర్ అంటే ఇష్టం, నిహిర్కి నువ్వంటే ఇష్టం. అందుకే మీ ఇద్దరూ కలిసి నైనిని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు, అంతేగా?
సీరియస్గా అన్నాడు శైలేంద్ర. నో, నాకు నయనీపై కన్సర్న్ ఉంది. తను నిహిర్ని లవ్ చేస్తే నాకు ఏ అబ్జెక్షను లేదు. బట్ ఐ వాంట్ నిహిర్. ఈ విషయం నేను నిహిర్కి కూడా చెప్పాను. అలాంటప్పుడు ఆమెను హత్య చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది అంది. జియా సమాధానం వినగానే షాక్ అయ్యాడు శైలేంద్ర. వెంటనే తేరుకుని, నిహిర్ గోవా ఎందుకు వెళ్ళాడు అడిగాడు. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అంది. ఓకే, నయనిని నీకు తెలియకుండా నిహిర్ మర్డర్ చేశాడు. నువ్వు ముగ్గురం కలిసి లవ్ చేసుకుందాము, ముగ్గురం ఓకే అని ఒప్పుకున్నా నయని ఒప్పుకోవాలిగా. ఆమె ఒప్పుకోలేదు. అందుకే నిహిర్ ఆమెను అడ్డు తొలగించుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసు. నీకు తెలిసిన నిజాలు చెప్పకుండా దాచినట్లయితే నువ్వు కూడా ఈ మర్డర్ కేసులో ఇరుక్కుంటావు, పోలీస్ స్టైల్లో వార్నింగ్ ఇస్తూ అన్నాడు. నిహిర్ గోవా వెళ్ళటం కొత్త ఏమీ కాదు. 1 or 2 monthsకి గోవా, బాంబే, చెన్నై, హైదరాబాద్లకు వెళ్తూనే ఉంటాడు. నిహిర్ ఎందుకు వెళ్తాడో నాకు తెలీదు. మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను. తెలియని వాటికి నేను ఆన్సర్ చేయలేను కదా. నేను నయని మర్డర్ కేసులో మీకు జస్ట్ యూజువల్ సస్పెక్ట్ని, అంతే కదా. మీరు నన్ను ఎంత గట్టిగా బెదిరించినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ మా ఫాదర్కి ఫోన్ చేశాను. ఆయన లాయర్ని తీసుకుని స్టేషన్కి వస్తానని చెప్పారు. అసలు ఏమాత్రం జంకకుండా చాలా కేర్లెస్గా చెప్పింది జియా. ఆమె మాటలకు కంగుతిన్నారు ఇన్స్పెక్టర్ శైలేంద్ర, స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు. తాను నయని మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని తెలిసి నిహిర్ కొంత భయపడుతున్నాడు. కానీ ఆడపిల్లైనా కూడా జియా మాత్రం అస్సలు బెదరకపోవటం శైలేంద్రకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సరిగ్గా అప్పుడే శైలేంద్ర ఫోన్ రింగ్ అయింది. అట్నుండి పాండు. హలో పాండు, చెప్పు అన్నాడు. సార్, ఆ నిహిర్ గాడు మామూలుడు కాదు సార్, పెద్ద స్మగ్లర్. వాడి రూమ్లో సీక్రెట్ కబ్బోర్డులు నిండా డ్రగ్స్, గంజాయి ఉన్నాయి సార్ అంటూ ఆతృతతో గబగబా చెప్పాడు పాండు. దొరికిందిగా చేప. సరే, అన్నింటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేద్దాం. నువ్వు ఇల్లు మొత్తం ఎక్కడ ఏం వదలకుండా ఇంకా సెర్చ్ చెయ్యి అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి నిహిర్ ముఖంలోకి గుచ్చి చూశాడు. నీ రూములో డ్రగ్స్ పెట్టుకొని అదే రూములో మార్నింగ్ నాతో ఎంత కూల్గా మాట్లాడేవురా. సో గోవాకి నువ్వు డ్రగ్స్ కోసం వెళ్ళావు అంటే నువ్వు ఇల్లీగల్ డ్రగ్స్ అమ్ముతున్నావు. సో దట్ నువ్వు కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్వి కూడా. సీరియస్గా గద్దిస్తూ బెదిరించాడు. నిహిర్ కళ్ళల్లోకి ఒక్కసారిగా బెదురు తోసుకొచ్చింది. సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు డ్రగ్స్ కొనను, అమ్మను. మా డాడీకి మమ్మీకి ఇవేమీ తెలియదు సార్. వాళ్ళకి చెప్పకండి, వాళ్ళని అరెస్ట్ చేయకండి సార్. డ్రగ్స్ అమ్మితే ప్రాఫిట్ బాగా వస్తుంది. మెడికల్ కాలేజెస్లో బాగా డిమాండ్ ఉంది. సెల్లింగ్ ఈజీ అని స్టార్ట్ చేశాను. ఇంకా ఆ డ్రగ్స్ని ఏ కాలేజీలోనో అమ్మను సార్. నా దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ మీరే తీసేసుకోండి. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. కంగారుతో వణికిపోతూ బతిమాలితో అన్నాడు నిహిర్. అతని మాటలు వింటూనే రెచ్చిపోయింది జియా. నిహిర్, నువ్వు నాకు ఇప్పించిన కొకైన్ స్టాక్స్ నీవేనా? వాటిని నాకు కూడా బయట కంటే హై కాస్ట్కి అమ్మావా? యూ చీటర్. నేను నిన్ను ఎంతో డీప్గా లవ్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం కేర్ సిటీ అని చెప్పి నాకు వాటిని డబుల్ రేట్కి అమ్ముతావా? పెద్ద గొంతుతో ఒక్కసారిగా రైజ్ అవుతూ నిహిర్ని గట్టిగా తిట్టింది జియా. ఆమె తిట్లని ఏమీ పట్టించుకోకుండా, సార్ ఇంకెప్పుడు డ్రగ్స్ కొనను, అమ్మను సార్, నన్ను వదిలేయండి సార్ ఏడ్చేస్తూ శైలేంద్ర వైపు చూస్తూ అన్నాడు నిహిర్. నీ రూమ్లో డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్తో పట్టుబడితే శిక్ష ఏంటో తెలుసా? కూల్గా అన్నాడు శైలేంద్ర. ఆ వెంటనే, ఓకే, నీ డ్రగ్స్ బిజినెస్ పక్కన పెట్టి నయనిని ఎందుకు మర్డర్ చేశావో నిజం చెప్పి అన్నాడు. గాడ్ ప్రామిస్ సార్, నయనిని నేను మర్డర్ చేయలేదు. నయని మర్డర్ జరిగిన రోజు నేను గోవాలోనే ఉన్నాను సార్. గోవాలో ఉన్నానని చెప్తే నేను అక్కడ కొన్న ఈ డ్రగ్స్ బయటపడిపోతాయి అనే భయంతో నేను గోవా వెళ్ళిన విషయాలు, నాతో వచ్చిన మిగతా సప్లయర్స్ వివరాలు దాచి మీకు అబద్ధాలు చెప్పాను సార్ భయపడుతూ అన్నాడు. అవునా, ఇప్పుడు డ్రగ్స్ దొరికేశాక కూల్గా నిజం ఒప్పుకున్నావు. అలాగే నయనిని మర్డర్ చేసింది నువ్వే అని ప్రూఫ్స్ దొరికాక అప్పుడు నయనిని నువ్వే చంపానని ఒప్పుకుంటావా? కోపంతో నిహిర్ చెంప మీద ఒక్కటిచ్చాడు శైలేంద్ర. నో సార్, నిజంగానే నేను నయనిని చంపలేదు. నయని అంటే నాకు చాలా ఇష్టం. అందుకే జియా లవ్ను నేను యాక్సెప్ట్ చెయ్యలేదు. నయని బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా నయనిని అసలు మర్చిపోలేకపోయాను. నిజంగా నయనిని నేను చంపలేదు సార్.
తలని పక్కకు వంచి పెదవి అంచు నుంచి కారుతున్న రక్తపు చుక్కల్ని చొక్కాకి రుద్దుకుంటూ గట్టిగా ఏడ్చేస్తూ చెప్పాడు నిహిర్. ఇన్స్పెక్టర్ శైలేంద్ర చైర్లో నుంచి లేచాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంజనీరింగ్లు డాక్టర్లు చదివిస్తూ ఉంటే మీరు ఒళ్ళు బలిసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. నీలాంటి వాడిని చూసైనా మిగతా స్టూడెంట్స్ బుద్ధి తెచ్చుకుంటారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా కాపలా కాయాలో నేర్చుకుంటారు. వీడికి మంచినీళ్ళు తాగించండి, డ్రగ్స్ సీజ్ చేయడానికి తీసుకెళ్ళాలి సీరియస్గా చెప్పి శైలేంద్ర ఇంటరాగేషన్ రూమ్లో నుంచి బయటకొచ్చాడు. అతడి వెనకే బయటకొస్తూ, నైని మర్డర్ కేసులో ఇతడి పాత్ర ఏమై ఉంటుంది శైలేంద్ర? స్టేషన్ ఇన్స్పెక్టర్ బసవరాజు అడిగాడు. డ్రగ్స్ సీజ్ చేశాక వీడిని మళ్ళొకసారి ఇంటరాగేట్ చేయాలి బ్రదర్. ఆల్రెడీ నిహిర్ ఫోన్ కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాము. వీడు గోవా చెన్నై వెళ్ళింది డ్రగ్స్ కోసమే అని కన్ఫర్మ్ అయింది మనకి. అలాగే వీడు కానీ వీడి ఫ్రెండ్స్ కానీ రీసెంట్గా ఎవరు హైదరాబాద్ వెళ్ళలేదు. ప్రస్తుతానికి మర్డర్ కేసులో ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, జస్ట్ యూజువల్ సస్పెక్ట్ మాత్రమే. మరొక రౌండ్ ఫినిష్ అయితే అప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు శైలేంద్ర. చిన్నగా తల ఊపి, మనకి ఇంటరాగేషన్ చేసి చేసి గొంతు పోతుంది, ఇరిటేషను తలనొప్పి వస్తాయి కానీ ఈ క్రిమినల్స్ మాత్రం నిజాలు చెప్పరు సార్ అన్నాడు బసవరాజు. జియా వాళ్ళ తండ్రి అప్పటికే లాయర్తో వచ్చి ఇన్స్పెక్టర్ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ శైలేంద్ర, ఇన్స్పెక్టర్ బసవరాజును చూడగానే గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఆ లాయర్. నిహిర్ లవరైన నైని మర్డర్ హైదరాబాద్లో జరగటం గురించి ఆ కేసు డీటెయిల్స్ని లాయర్కి చెప్పాడు శైలేంద్ర. జియా నిహిర్కి సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వటం వలన, అతడితో డ్రగ్స్ విషయాల్లో లింక్ అయి ఉన్నందువల్ల ఆమెను కూడా ఇంటరాగేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. లాయర్ జరిగిన విషయాలను జియా తండ్రికి వివరిస్తున్నాడు. శైలేంద్ర, బసవరాజు ఇద్దరూ ఇన్స్పెక్టర్ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, మీకు లంచ్ పార్సిల్ తెప్పించమంటారా అడిగాడు బసవరాజు. లంచ్ తినే మూడ్ లేదు శైలేంద్రకి. పక్కనే ఉన్న హోటల్కి డైరెక్ట్గా వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగొచ్చాడు. అప్పటికి స్టేషన్లో ఓ కుర్రాడితో కానిస్టేబుల్ ఏదో గొడవ పడుతున్నాడు. ఇన్స్పెక్టర్ బసవరాజు అతని క్యాబిన్ లోపల భోంచేస్తున్నాడు. వాట్స్ ద మ్యాటర్ అని అక్కడికి రావడంతోనే సీరియస్గా అడిగాడు శైలేంద్ర. వీడెవడో చాలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు సార్. కేకేఎస్, AK-47 అంటూ ఇంకా చాలా చాలా అంటున్నాడు. వీడు స్లీపింగ్ టెర్రరిస్ట్ ఏమోనని డౌట్ వచ్చి స్టేషన్కి తీసుకొచ్చాను కన్నడంలో చెప్పాడు కానిస్టేబుల్. ఆ కన్నడ మాటలు సగం సగం మాత్రమే అర్థమయ్యాయి శైలేంద్రకి. గివ్ మీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదర్ ఐడి ప్రూఫ్స్ అని ఆ 25 ఏళ్ల కుర్రాడిని గమనిస్తూ, నువ్వు తెలుగువాడివా అడిగాడు శైలేంద్ర. మీరు తెలుగు వాళ్ళ? బతికించారు సార్, నా ఐడి ప్రూఫ్స్ అవిగో ఆయన చేతిలోనే ఉన్నాయి ఉత్సాహంగా చెప్పాడు ఆ కుర్రాడు. ఏం పేరు నీ పేరు, ఏం చేస్తూ ఉంటావు అడుగుతూ ఐడి ప్రూఫ్స్ తీసుకుని చూశాడు శైలేంద్ర. కేకేఎస్ కిరణ్ సార్ నా పేరు, ఫ్రీలాన్స్ రైటర్ని చెప్పాడు అతను. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.